నమస్కారం. తెలుగమ్మాయి లలిత కథలకు స్వాగతం. అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ 64. విక్రమ్ జున్నుల పెళ్ళి ఎంతో గ్రాండ్గా జరిగింది. అందరూ విక్రమ్కి జున్నుకి గిఫ్ట్స్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్తో రకరకాల ఫోజులు ఇస్తూ విక్రమ్ జున్ను ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళ 4 ఏళ్ల ప్రేమకి ఈరోజు గెలుపు లభించింది. అందుకనే ఎంతో ఆనందంగా ఉన్నారు విక్రమ్ జున్ను. అభి అనన్య కూడా జున్ను పెళ్లిలో గోల చేస్తున్నారు. వాళ్ళ పెళ్లిలో తీరని సరదాలన్నీ తీర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా కొత్త జంటే కావడంతో అక్కడికి వచ్చిన పెద్దలందరూ వాళ్ళ చిలిపి చేష్టలు చూసి నవ్వుకుంటున్నారు. అలా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు శ్వేత గిఫ్ట్ తీసుకుని కళ్యాణ మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పుడూ లేనిది చీర కట్టుకుని చాలా స్టైల్గా నడుచుకుంటూ వస్తోంది. వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చాక కానీ శ్వేతని అబ్జర్వ్ చేయలేదు అభిరామ్ అనన్య. శ్వేతని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరిలో కోపం. శ్వేత జున్ను విక్రమ్కి ఫ్లవర్ బుకే ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పింది. జున్నుని హగ్ చేసుకోవాలని చూస్తుంటే అవసరం లేదు, కంగ్రాచులేషన్స్ చెప్పావు కదా చాలు, థ్యాంక్స్ అంది జున్ను ముభావంగా మాట్లాడుతూ. విక్రమ్ కూడా థ్యాంక్స్ చెప్పి తనను అస్సలు పట్టించుకోలేదు. చంద్రకాంత్ గారికైతే చెప్పలేనంత కోపం వస్తోంది. ఇంకా కంట్రోల్ చేసుకోవడం తన వల్ల కాక కొంచెం గట్టిగా అరుస్తూ, ఏయ్ అమ్మాయి, నిన్నెవరు పిలిచారు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో. చంద్రకాంత్ అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడం చూసి పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది అను. నాన్న ప్లీజ్ మీరు మాట్లాడకండి, రామ్ గారు డీల్ చేస్తారు. అది కాదమ్మా, చేసిందంతా చేసి ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తుంది? పైగా ఒకవైపు నేను తిడుతూనే ఉన్నా కూడా ఆ అమ్మాయి అల్లుడు వైపు చూడు ఎలా చూస్తోందో ఆవేశంగా అంటున్నాడు చంద్రకాంత్. ఊరుకోరా చంద్రం, అయినా ఇంక దాని ఆటలు ఏమీ సాగవులే. ఏం చేస్తుందేంటి, మనమంతా ఇక్కడే ఉన్నాం కదా. ఈసారి పిల్లల జీవితాల్లోకి వస్తే కాళ్ళు విరక్కొడతాను. చూస్తూ ఊరుకుంటానా ఏంటి? కొడుకు భుజం తట్టింది గాయత్రమ్మ. అభిరామ్ శ్వేతని చూసి చిరాకు పడుతూ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అభి 1 మినిట్ నీతో మాట్లాడాలి ప్లీజ్. వెళ్తున్న అభిరామ్ దారికి అడ్డుగా వచ్చి నిలబడుతోంది. అడ్డు తప్పుకో శ్వేత, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదు. అసలు నిన్ను ఎవరు పిలిచారని ఇక్కడికి వచ్చావు? మర్యాదగా వెళ్ళిపో సీరియస్గా అన్నాడు అభిరామ్. అభి ప్లీజ్, నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ అంటూ వెళ్తున్న అభిరామ్ చెయ్యి పట్టుకుంది శ్వేత. శ్వేత ఏంటిది, నలుగురిలో నా చెయ్యి పట్టుకుంటున్నావు? అభి నేను నీతో మాట్లాడాలి, నా మాట వినవా? మర్యాదగా నా చెయ్యి వదులు, లేకపోతే ఆడపిల్లవని కూడా చూడను, చెంప పగల కొడతాను. నువ్వేం చేసినా నీ చేతిని నేను వదలను, నా మాట విను. అనన్య వాళ్ళిద్దరి మధ్యలోకి వస్తూ శ్వేత చేతిని బలంగా పట్టుకుని విడదీసి అభిరామ్ని వెనక్కి లాగి, ఏంటి రామ్ గారు, మాటలతో చెప్తే వినే రకమైతే ఇంత దూరం వస్తుందా పరిస్థితి? నేను చూస్తాను ఈ విడిగారి సంగతి అంటూ, నీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది అను. అను నువ్వు పక్కకి తప్పుకో, నేను అభితో మాట్లాడాలి అంటూ ముందుకు వెళ్తోంది శ్వేత. వెళ్తున్న శ్వేత చేయి పట్టుకుని వెనక్కి లాగి, మా ఆయనతో నీకేముంటాయి మాటలు అంటూ చెంప చెల్లుమనిపించింది అనన్య. శ్వేతకి అనన్యకి మధ్య ఏ గొడవ జరిగినా ఎప్పుడూ అడ్డు వచ్చే అభిరామ్ ఈసారి అనన్యకి అడ్డు చెప్పలేదు. శ్వేత కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతున్నాయి. అందరూ చూస్తున్నారు. అవమానంగా అనిపిస్తోంది. మీరు రండి, ఏంటి అలా నుంచున్నారు? కొంప తీసి కరిగిపోయి మళ్ళీ ఆవిడ గారితో మాటలు మొదలు పెడతారా? మిమ్మల్ని ఇక్కడే వదిలితే నేను అనుకున్నంత పని చేస్తారు, పదండి అని అభిరామ్ చెయ్యి పట్టుకుని చిరుకోపంగా చూస్తూ లోపలికి తీసుకువెళ్తోంది అను. వెళ్తున్న వాళ్ళిద్దరి వైపు కన్నార్పకుండా చూస్తోంది శ్వేత. చూడమ్మా శ్వేత, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో. పెళ్లి పందిట్లో ఏ గొడవ వద్దు. ఏమైనా మాట్లాడాలంటే రేపు ఇంటికి రా, ఇప్పుడు వెళ్ళిపో అంది నర్మద. ఇంటికి ఎందుకు రమ్మంటున్నావు నర్మద? ఇప్పటికి జరిగింది చాలదా? మన అబ్బాయి మీద లేనిపోని నిందలు వేసింది. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
నరేంద్ర కూడా చాలా కోపంగా అంటున్నాడు. శ్వేత సైలెంట్గా అక్కడి నుంచి కన్నీళ్లు తుడుచుకుంటూ బయటికి అడుగులు వేస్తోంది. వెళ్తున్న శ్వేత చెయ్యి పట్టుకుని ఆపాడు మనోజ్. శ్వేత, మనోజ్ ఇద్దరూ కలిసి అభిరామ్, అనన్య ముందుకు వదిలారు. మనోజ్, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నేను చూసి. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. నవ్వుతూ మనోజ్ని పలకరిస్తూ పక్కనే ఉన్న శ్వేతని చూసి, నువ్వేంటి ఈవిడి గారితో వచ్చావా? ఎందుకు తన చేయి పట్టుకున్నావు? వాళ్ళిద్దరిని చూస్తూ డౌట్గా అడిగింది అను. ఈ విషయం చెప్పాలనే శ్వేత మీ ముందుకు వచ్చింది, కానీ మీరు తన మాటని వినే పరిస్థితుల్లో లేరు అంటూ బ్యాగ్లో నుంచి ఒక శుభలేఖ తీసి అభిరామ్, అనన్య చేతికి ఇచ్చాడు మనోజ్. మనోజ్ చెప్పేది వాళ్ళిద్దరికీ అర్థం కావట్లేదు. శుభలేఖ ఎవరిదిరా? ఓపెన్ చేసి ఫాస్ట్గా చదువుతోంది అను. ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా చూస్తూ, ఏంట్రా ఇదంతా నిజమా? నీకు శ్వేతకి పెళ్ళా? చాలా ఆశ్చర్యంగా అంది అనన్య. అనన్య అంటున్న మాటలు విని అభిరామ్ కూడా ఆ శుభలేఖ చదివాడు. ఇద్దరు క్వశ్చన్ మార్క్ ఫేస్తో మనోజ్, శ్వేతల వైపు చూస్తున్నారు. అవును అను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము. నేనైతే సింపుల్గా గుడిలో చేసుకుందాం అన్నాను, కానీ తను మాట వినలేదు. అందరినీ పెళ్ళికి పిలవాలని గోల చేసింది. తనకంటూ ఎవరూ లేరు. ఉన్న అన్నయ్య జైల్లో ఉన్నాడు. బయట ఉన్నా పట్టించుకోడు. మీ అందరికీ తెలుసు కదా. అందుకనే మేమిద్దరం కలిసి పెళ్లి పిలుపులకని వచ్చాము. నా ఫస్ట్ శుభలేఖ మీకే ఇస్తున్నాం. ఇది శ్వేత విష్. తన ఫస్ట్ శుభలేఖ తన ఫ్రెండ్కి ఇవ్వాలని. ఒరేయ్, నువ్వు చెప్పేదంతా నాకేమీ అర్థం కావట్లేదు. అసలు మీ ఇద్దరి మధ్య ఇంత అండర్స్టాండింగ్ ఎప్పుడు వచ్చింది? పైగా శ్వేతలో ఇలాంటి మార్పు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఒక సైకోలాగా బిహేవ్ చేసింది. నిజంగా ఇదంతా నిజమేనా? కొంచెం కోపంగా డౌట్గా చూస్తూ అడిగింది అను. అను, నువ్వు చెప్పిందంతా నిజమే, కానీ ఇప్పుడు తనలో చాలా మార్పు వచ్చింది. దాదాపు 2 నెలలు మెంటల్ ఆసుపత్రిలో నరకం అనుభవించింది. నేను కూడా నువ్వు నా ప్రేమని కాదన్నాక మెంటల్గా అప్సెట్ అయ్యాను. అమ్మా నాన్న కూడా నన్ను అక్కడే జాయిన్ చేశారు. ఒంటరితనం, బాధ. అక్కడ శ్వేతని చూశాను. పరిచయం ఉన్న మనిషి కనిపించేసరికి కొంచెం ఆనందంగా అనిపించింది. వెళ్ళి మాట్లాడాను. తనకి కూడా సేమ్ ఫీలింగ్. నన్ను చూసి కళ్ళల్లో నీళ్లు. క్షణం వదిలేది కాదు, నాతోనే ఉండేది. అలా మా పరిచయం ప్రేమగా మారిపోయింది. మాకు చాలా స్పేస్ దొరికింది అక్కడ, ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి. చూడను, మహా అయితే నాకు నువ్వు 1 సంవత్సరం నుంచి తెలుసు. అందుకనే నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నేను సైలెంట్గానే ఉన్నాను. కానీ శ్వేత తన చిన్నప్పటి నుంచి అభిరామ్ని ఇష్టపడుతోంది. అతను కాదనేసరికి తట్టుకోలేక పిచ్చిదానిలా ప్రవర్తించింది. చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమ తనకి దక్కలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అన్నయ్య రౌడీ షీటర్. ఆ టైంలో నేనున్నాను అని భరోసా ఇస్తూ అభిరామ్ దగ్గరయ్యాడు. అందుకనే అతనిని వదులుకోవడానికి తను ఇష్టపడలేదు. ఏదేదో చేసింది, కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఆ ప్రేమని పంచడానికి ఇప్పుడు నేను ఉన్నాను. తను నాకు కాబోయే భార్య అంటూ మనోజ్ శ్వేత భుజంపై చెయ్యి వేశాడు. శ్వేత కళ్ళల్లో నీళ్లు. బాగా ఏడుస్తూ మనోజ్ని పట్టుకుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ అనన్య, అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు. సారీ శ్వేత, నేను నిన్ను కావాలని కొట్టలేదు. నీలో ఈ మార్పు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీ పెళ్ళికన్నీ నేనే దగ్గర ఉండి చూసుకుంటాను అంది అనన్య శ్వేత కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుంటూ. నలుగురు కలిసి తిరిగి పెళ్లి పందిట్లోకి వెళ్ళారు. అందరూ చాలా సీరియస్గా వాళ్ళ వైపు చూస్తున్నారు. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావమ్మా? తనని వెళ్ళిపోమని చెప్పు సీరియస్గా అన్నాడు చంద్రకాంత్. నాన్న ప్లీజ్ కొంచెం కామ్గా వినండి. శ్వేత పక్కనే మరొకరు కూడా ఉన్నారు, అది మీరు అబ్జర్వ్ చెయ్యండి అంది అను. చంద్రకాంత్ మనోజ్ వైపు చూసి, ఎరా ఎప్పుడు వచ్చావు? అమ్మ నాన్న కూడా వచ్చారా? లేదు మావయ్య, నేను శ్వేత ఇద్దరం కలిసి వచ్చాం. చంద్రకాంత్ మొహంలో అదే సీరియస్. నువ్వు ఈ అమ్మాయితో కలిసి ఎందుకు వచ్చావురా? ఏ బాగుపడాలని లేదా? ఆ అమ్మాయి గురించి తెలుసా నీకు? తను ఎలాంటిదో తెలిసి కూడా ఆవేశంగా అంటున్నాడు చంద్రకాంత్.
చంద్రకాంత్ మాటలకి నరేంద్ర కూడా తోడవుతూ, అవునబ్బాయి, ఆ అమ్మాయి క్యారెక్టర్ అంత మంచిది కాదు అన్నాడు నరేంద్ర. అంకుల్, మావయ్య, తప్పు చేయని మనిషి అంటూ ఎవరైనా ఉంటారా? శ్వేత కూడా తప్పు చేసింది, కానీ తాను తప్పు దిద్దుకుంటోంది. ఇకపై తన వైపు నుంచి ఎటువంటి తప్పు జరగదు, అందుకు నేను హామీ అన్నాడు మనోజ్. ఆ పిల్ల చేసే తప్పులకు నువ్వు హామీ ఏమిట్రా? ఏం మాట్లాడుతున్నావు? మొన్నే ఆ పిల్ల జైలుకి కూడా వెళ్ళి వచ్చింది. ఆ అమ్మాయితో నీకెందుకురా? నా మాట విని ఆ అమ్మాయిని పంపించేసాయి అంది గంగ. అబ్బబ్బా, ఆపండి అంటూ వాళ్ళ మాటలకి పులి స్టాప్ పెడుతూ మనోజ్, శ్వేత శుభలేఖ అందరికీ చూపించింది అనన్య. అందరిలో ఒకటే ఆశ్చర్యం. ఏరా, నీకేమైనా పిచ్చా? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా? ఈ శుభలేఖలేంట్రా ఇంత తతంగం? నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది? మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారా? ఆ శుభలేఖ చూసి ఆశ్చర్యం, కోపం అన్నీ వచ్చేస్తున్నాయి గంగకి. అత్తమ్మ, నేను ఇక్కడ నుంచి వెళ్ళాక చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేశాను. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. బాధ తట్టుకోలేకపోయాను. డిప్రెషన్కి లోనయ్యాను. నెల రోజులైనా నేను నార్మల్ కాకపోయేసరికి అమ్మా నాన్న నన్ను మానసిక వైద్యులకు చూపించి కొన్ని రోజులు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తిరిగి బయటికి వచ్చిన నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాటల్లో ఆత్మవిశ్వాసం, నా కళ్ళల్లో ఆనందం చూసి అమ్మ వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. అసలు నా పెళ్ళి గుడిలో చేసుకుందామనుకున్నాను, పెద్దగా హడావుడి లేకుండా. కానీ శ్వేత ఒప్పుకోలేదు. మీ అందరికీ తెలియాలని పంతం పట్టింది. సారీ అత్తయ్య, అందుకనే నీకు ఈ విషయం తెలియలేదు. పోనీలేరా, ఏదైనా బలమైన కారణం ఉంటేనే నాకు చెప్పకుండా ఉంటారు. అర్థం చేసుకోగలను. మొత్తానికి ఒక ఇంటివాడి అవుతున్నావు. ఏం పిల్ల, నీకు మా వాడు నచ్చినట్టే కదా? మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలేమీ వెయ్యవు కదా అంది గాయత్రమ్మ. చిన్న నవ్వు నవ్వి తల ఊపింది శ్వేత. కానీ అదంతా చూస్తున్నా కూడా చంద్రకాంత్కి ఎక్కడో డౌట్గా అనిపిస్తోంది. అభిరామ్ కూడా శ్వేతలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాడు. శ్వేత, మనోజ్ కూడా విక్రమ్ జున్నుల పెళ్లి ఫోటోషూట్లో నవ్వుతూ పాల్గొన్నారు. ఏంటి రామ్, అంత సీరియస్గా ఉన్నావు? శ్వేతలో ఈ మార్పు నిజం కాదనిపిస్తోంది అను. నాకు అలాగే ఉంది రామ్ గారు. కానీ మనో చెప్తున్నాడు కదా, శ్వేతని ఏమీ అనద్దు, మన జాగ్రత్తలో మనం ఉందాము. వాడు చెప్పేదంతా నిజమైతే అంతకంటే సంతోషం ఏముంటుంది? శ్వేతకి కూడా మంచి లైఫ్ వస్తుంది. అది కాదను, ఆ రోజు జైల్లో శ్వేత అరిచిన అరుపులు నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. నిన్ను ప్రాణాలతో వదలను అని చాలా గట్టిగా ఒక సైకోలాగా బిహేవ్ చేసింది. అలాంటిది ఇప్పుడు ఇలా నువ్వు కొట్టినా కూడా నవ్వుతూ ఉంది అంటే డౌట్గా ఉంది. జరిగేది ఏంటో చూద్దాం రామ్ గారు, కంగారు పడద్దు. ఏమీ కాదు, మనమిద్దరం ఒకరికి ఒకరు తోడుగా ఉండగా తను ఏం చేయగలదు? తను మారితే సంతోషం. అలా కాకుండా మీరు చెప్పినట్లు ఏదైనా నటిస్తూ డ్రామా ప్లే చేస్తే మాత్రం మనోజ్తో పెళ్లి కాకుండా ఆపాలి మనం. పాపం మనోజ్ తనని నమ్ముతున్నాడు. నమ్మి తన జీవితాన్ని తాను నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఉండకూడదు మనం. కళ్యాణ మండపంలో నవ్వుతూ ఫోటోషూట్లో పాల్గొంటున్న మనోజ్ శ్వేతల వైపు చూస్తూ అంది అనన్య. జున్ను, విక్రమ్ల పెళ్ళి, దైవ దర్శనాలు, మర్నాడు సత్యనారాయణ వ్రతం అన్నీ ఎంతో వైభవంగా చక్కగా జరిగాయి. వచ్చిన చుట్టాలు, బంధుమిత్రులు జున్ను, విక్రమ్ని ఆశీర్వదించి పెళ్లి గిఫ్ట్స్ తీసుకుని ఎవరి ఇంటికి వారు పయనమవుతున్నారు. పెళ్లి హడావిడంతా తగ్గడంతో ఇల్లంతా ఒక రకమైన ప్రశాంతత. అందరికీ కాఫీ ఇచ్చి తాను కూడా కాఫీ తాగుతూ నవ్వుతూ కబుర్లు చెప్తోంది అను. అమ్మయ్యా, అత్తయ్య గారు, జున్ను పెళ్ళి అయిపోయింది, వ్రతం కూడా అయిపోయింది. ఇక మీకు కొంచెం హడావిడి తగ్గిందా? అప్పుడే అయిపోయిందా అమ్మ? సాయంత్రం పేరంటం ఉంది, ఆ తర్వాత కార్యం, అన్నీ రెడీ చేయాలి అంది నర్మద కాఫీ తాగుతూ. ఆ మాట వినగానే అనన్యకి ఒక్కసారిగా పొలమారింది. ఏమిటి ఆ తొందర? చిన్నగా తాగవే నవ్వుతూ అన్నాడు అభిరామ్. అభిరామ్ వైపు ఐమూలగా చూసింది అనన్య. అభిరామ్ కూడా ఓరకంట అనన్య వైపే చూస్తున్నాడు. నర్మద వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ చిన్నగా తగ్గింది.
హలో అంటూ ఫోన్ మాట్లాడుతూ అభిరామ్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అత్తయ్య గారు, పెళ్ళయి 2 రోజులే కదా అయ్యింది, అప్పుడేనా? వద్దత్తయ్య గారు, పాపం జున్ను ఏడుస్తుంది, కొంచెం వాళ్ళకి టైం ఇద్దాము అంది అనన్య. ఈ మాటలు అక్కడే ఉన్న విక్రమ్ చెవికి చేరనే చేరాయి. ఒక్కసారిగా కంగారు పడుతూ అభిని వెతుక్కుంటూ అభి అభి అని అరుస్తూ బయటికి నడిచాడు. ఏంట్రా, ఎందుకలా అరుస్తున్నావు? అక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. ఏమైందిరా ఇప్పుడు? మీ ఆవిడ ఏంట్రా మీ అమ్మగారికి బ్రెయిన్ వాష్ చేస్తోంది? 3 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటుంటే ఇప్పుడు మా పెళ్లి జరిగింది. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ నైట్ గురించి. మీ ఆవిడేంట్రా పోస్ట్ పోన్ చేయమని మాట్లాడుతోంది? నాకు జున్నుకి లేని బాధ తనకెందుకు? ఒరేయ్, అను ఎందుకు మాట్లాడుతుందిరా? అది మీ పర్సనల్ మ్యాటర్. తనెందుకు ఇన్వాల్వ్ అవుతోంది? అయ్యో, అవుతోందిరా. కొంచెం వాళ్ళిద్దరికీ టైం ఇవ్వండి అంటోంది. ఈరోజు నైటే ఫస్ట్ నైట్ ఎందుకు, కొన్ని రోజులు ఆగండి అంటోంది. నేను ఈరోజు ఫస్ట్ నైట్ అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మీ ఆవిడ నీళ్లు చల్లడానికి రెడీగా ఉంది. ప్లీజ్ రా, అనుని కంట్రోల్ చేయరా బాబు అన్నాడు విక్రమ్. నిజమా? నువ్వు చెప్పేదంతా నిజమా? అను మీ పర్సనల్ విషయం మాట్లాడుతోందా? నిజంరా బాబు, కావాలంటే వచ్చి చూడు అని తీసుకువెళ్ళి చూపించాడు విక్రమ్. పాపం అత్తయ్య గారు, జున్నుకి ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే ఫస్ట్ నైట్ వద్దు అని మాట్లాడుతున్న అనన్య మాటలు విని విక్రమ్ వైపు చూసి నవ్వుతూ, అను నువ్వు ఇలారా, నీతో మాట్లాడాలి అంటూ చెయ్యి పట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళాడు అభిరామ్. రామ్, వదులు. ఏంటి? అత్తయ్య గారితో మాట్లాడుతున్నాను కదా, వదులు. ఏంటి, రూమ్లోకి ఎందుకు తీసుకువచ్చావు? విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అందరి ముందు ఇలా రూమ్లోకి ఎందుకు తీసుకువచ్చావు? నీకేమైనా పిచ్చా? టైం పాడు ఏమీ లేదా? నా చెయ్యి వదలరా బాబు. నోరు ముయ్యవే, ఎందుకలా అరుస్తావు అంటూ అనన్యని లోపలికి తీసుకువచ్చి గొల్లెం పెట్టాడు. ఏంటి రామ్, ఈ మధ్య నీ రొమాన్స్కి అస్సలు కంట్రోల్ లేకుండా పోతోంది. నాకు నిద్ర సరిపోవట్లేదు, కళ్ళ కింద డార్క్ స్పాటిల్స్ వస్తున్నాయి. నేను రానిప్పుడు. అనన్య ఆగకుండా గడగడ మాట్లాడుతోంది. రూమ్లోకి వస్తే రొమాన్స్ చేయడానికేనా? మరి ఎందుకు తలుపు గొల్లెం పెట్టావు? నీకిప్పుడు రొమాన్స్ కావాలా బేబీ అంటూ అనన్య నడుము మీద చెయ్యి వేసి దగ్గరగా లాక్కున్నాడు. ఇది మరీ బాగుంది. మీకు కావాలి, నాకు కాదు. నన్ను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి ఇలా ముద్దులు ఇస్తూ హగ్గులు ఇస్తూ, సిగ్గులేదు, నేను వెళ్తున్నాను అంటూ గొల్లెం తీయడానికి అభిరామ్ని పక్కకు తోసింది. వెళ్తున్న అనన్య చీర పట్టుకుని లాగాడు అభిరామ్. అయ్యో రామ్, కొత్త చీర చిరిగిపోతుంది, అలా లాగుతున్నావేంటి? కొడతాను. మా అమ్మ నా కోసం ప్రేమగా కొందిరా, అలా లాగొద్దు కోపంగా అంది అనన్య. మరైతే దగ్గరగా రా, నీతో మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే. నువ్వు మాట్లాడడానికి తలుపులు వేశావా? అవును, అందుకనే ఇంత కంట్రోల్గా ఉంటున్నాను, లేకపోతే నా స్పీడ్ నీకు తెలుసు కదా అని అనన్యని ఒక్కసారిగా ఎత్తుకు తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోపెట్టాడు అభిరామ్. ఓయ్, ఖచ్చితంగా నువ్వు రొమాంటిక్ మూడ్లోనే ఉన్నావు. బెడ్ మీదకి ఎందుకు తీసుకువచ్చావు? నీ చూపేంట్రా తేడాగా ఉంది. అంటే జున్ను పెళ్ళి హడావిడిలో ఈ మధ్య నేను నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు కదా బేబీ. ఆహా, ఎవరన్నారు? నేనేమైనా అన్నానా? అవ్వా, సిగ్గు లేకుండా కళ్యాణ మండపంలో కూడా నన్ను వదిలిపెట్టలేదు. నా కొంగు పట్టుకుని తిరిగారు కదా, అర్ధరాత్రి కళ్యాణ మండపం నుంచి ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ ఫెసిలిటీ లేదని ఇక్కడికి తీసుకువచ్చి తెల్లవారుజాము దాకా నాకు ఊపిరాడనివ్వలేదు. ఒక్కటే ముద్దులు హగ్గులు, డబల్ మేకప్ వేసుకోవాల్సి వచ్చింది నా బుగ్గల మీద మచ్చలు కనిపించకుండా ఉండడానికి. ఇంకెక్కడ మీరు నన్ను పట్టించుకోకుండా ఉన్నారు? అయితే నీకు రొమాన్స్ ఇష్టం లేదా బేబీ? నిన్ను బాగా ఏడిపిస్తున్నానా? అలా అని కాదు, కొంచెం లిమిట్గా ఉంటే బాగుంటుంది, అంతేగాని ఎప్పుడు అదే ధ్యాస అయితే ఎలాగా? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ ధ్యాస కాక వేరే ధ్యాస ఏమైనా ఉంటుందా? అయితే నన్ను నిద్రపోనివ్వవా? ఎప్పుడు నిద్రపోతూనే ఉంటావా? ఇది టూ మచ్ రామ్ గారు. నేను ఎక్కడ నిద్రపోతున్నాను?
మంచిగా నిద్రపోయి చాలా రోజులైంది. అట్లీస్ట్ ఆ 3 డేస్ అయినా దూరంగా ఉండొచ్చు అనుకుంటే అది లేదు. అప్పుడు కూడా మీరు నా పక్కకి వచ్చి నన్ను హత్తుకుని నిద్రపోతున్నారు. పోనీ నార్మల్గా నిద్రపోతావా? వెనక నుంచి ముద్దులు పెడుతూ ఉంటావు. నీ మీసాలు గుచ్చుకుని నాకు అస్సలు నిద్ర రాదు. ఇలాగే జరిగిపోతోంది. ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. అయితే నా రొమాన్స్ నీకు చాలా ప్రాబ్లంగా ఉంది. అదేదో నాతో చెప్పాలి కానీ జున్నుకి విక్రమ్కి ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేయాలని చూడడం ఏంటి అంటూ డిప్ప మీద ఒక్కటి కొట్టాడు అభిరామ్. అబ్బా రామ్, ఎందుకలా కొడుతున్నావు? కొట్టక ముద్దు పెట్టుకోవాలా? పాపం అత్తయ్య, జున్ను వద్దు అత్తయ్య, ఒక వారం రోజులు ఆగండి అత్తయ్య అంటూ ఏం మాట్లాడుతున్నావు అమ్మతో? అక్కడికి నేను రావడం కాస్త లేట్ అయితే మన గదిలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మమ్మీతో చెప్పేదానివిగా. నేనెందుకు చెప్తాను? ఏమి చెప్పను. నాకు తెలిసే నీ గురించి ఆల్రెడీ నోటి దాకా వచ్చేసింది. నేను రాకపోయి ఉంటే రామ్ గారు నన్ను అస్సలు నిద్రపోనివ్వట్లేదు అంటూ నా గురించి కంప్లైంట్ ఇచ్చేదానివి. అయినా నీలాగా మా జున్ను ముద్దపప్పు ఏమీ కాదు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ బాగా ప్రిపరేషన్లో ఉన్నారు. ఆ క్షణాల కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నువ్వెందుకే బ్రేక్స్ వేయాలని చూస్తున్నావు రొమాంటిక్ లెస్ ఫెలో అన్నాడు అభిరామ్. సరే అయితే నేనేమీ మాట్లాడను. అత్తయ్య గారికి హెల్ప్ చేయాలి, వెళ్తాను అంటూ చిన్నగా బెడ్ దిగి వెళ్తోంది అను. వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్. రామ్ ప్లీజ్, ఇప్పుడు వద్దు. అది కాదు బేబీ, చీర కిందకి జారిపోతోంది అంటూ అనన్య బొడ్డు కిందకి జారిన చీరని పైకి లాగాడు. హాల్లో మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. దొంగనా కొడుకులు. ఇంత అందమైన పెళ్ళం నాకు దొరికిందని ఇప్పటికే కుళ్ళుకుని చస్తున్నారు. వాళ్ళు వెళ్ళే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు అంటూ అనన్య చీరని సరిచేసి నడుము కనిపించకుండా పిన్ పెట్టాడు అభిరామ్. మీరు కనిపించరు కానీ బాగానే కుళ్ళుకుంటారు అంటూ అభిరామ్ తల మీద చిన్న మొట్టికాయ వేసింది అనన్య. అబ్బా, ఎందుకే కొడతావు? అందమైన పెళ్ళం వస్తే సరిపోతుందా? సేఫ్గా చూసుకోవాలి కదా నవ్వుతూ అన్నాడు అభిరామ్. ఇద్దరూ కలిసి జున్ను విక్రమ్ రూమ్ని ఎంతో అందంగా రెడీ చేస్తూ వాళ్ళ తొలి రాత్రి గుర్తు తెచ్చుకుంటున్నారు. అభిరామ్ రొమాంటిక్ మూడ్లోకి వచ్చేస్తున్నాడు. అను, మన ఫస్ట్ నైట్ రోజు మనం భలే ఎంజాయ్ చేశాం కదా. నాకెందుకో ఈ రూమ్ మన రూమ్ అయితే బాగుండు అనిపిస్తోంది. అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అభిరామ్. అభిరామ్ చూపులు మాటలను బట్టి అనన్యకి అర్థమైపోతోంది ఈరోజు నైట్ కూడా తనకి నిద్ర ఉండదు అని. కానీ ఇది మన రూమ్ కాదు రామ్ గారు, నాకు చాలా పనులున్నాయి అంటూ గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అను. వెళ్తున్న అనన్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ, దీనిలో చాలా మార్పు వచ్చింది. ఏ పని చెయ్యని అను అన్ని పనులు చేసేస్తోంది. పని అంటే చాలు పారిపోయేది. ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయాలంట. ఏంటో రోజు రోజుకి నా పెళ్ళం ముద్దొచ్చేస్తోంది. నా పెళ్ళం పెళ్లి పనుల్లో పడి కొంచెం చిక్కిపోయినట్టుందే, అయినా అందంగానే కనిపిస్తోంది. అనన్య వెళ్తుంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తూ అనుకున్నాడు అభిరామ్. గంగ, నర్మద, అనన్య అందరూ కలిసి జున్నుని ఎంతో చక్కగా రెడీ చేశారు. జున్నుని విక్రమ్ని ఎంతో చక్కగా రెడీ చేసి వాళ్ళ గదిలోకి వాళ్ళని పంపించి ఇంటి పనులన్నీ పూర్తి చేసి తన రూమ్కి వచ్చేసరికి నైట్ టైం 12:30. అయినా అభిరామ్ నిద్రపోకుండా చాలా ఆశగా వెయిట్ చేస్తున్నాడు. రొమాంటిక్గా చూస్తున్నాడు. అభిరామ్ చూపులు చూస్తేనే అనన్యకి బాబోయ్, వీడేంటి ఇంత నైట్ అయినా నిద్రపోకుండా రొమాంటిక్ రాక్షసుడిలాగా కూర్చున్నాడు. ఏదేమైనా ఈరోజు నేను నిద్రపోతాను అని మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా సెల్ఫ్లో బట్టలు తీసుకుని ఒక 1/2 అవర్ స్నానం చేసి చక్కగా నైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. పొద్దున్నుంచి మెయింటైన్ చేస్తున్న జ్యువెలరీ మొత్తం తీసేసి చక్కగా బీరువాలో పెట్టేసింది. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. పొద్దున్నుంచి ఊపిరి ఆడలేదు. ఎన్ని పనులు. ఆడపిల్ల పెళ్ళంటే అత్తయ్య గారైతే ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి నిన్నెందుకు రూమ్లోకి పంపించారు
అనన్య వెనక నుంచి హక్ చేసుకుంటూ అన్నాడు అభిరామ్. నిద్రపొమ్మని. ఓకే విసుక్కుంది అనన్య అభిరామ్ని తోసేస్తూ. ఎందుకే అంత కోపం? అబ్బా రామ్, నన్ను వదిలేయ్, నాకు నిద్ర వస్తోంది. సరే, దగ్గరికి వచ్చి నిద్రపో. నా వల్ల కాదు, నువ్వు అలాగే అంటావు. అస్సలు నిద్రపోవు, నన్ను నిద్రపోనివ్వవు. ఒసేయ్ రాక్షసి, మన పెళ్ళయి అట్లీస్ట్ 1 month అయినా అవ్వలేదు, అప్పుడే నాకు పస్తులు మొదలుపెట్టావా? రామ్, దిస్ ఈజ్ టూ మచ్. మన ఫస్ట్ నైట్ నుంచి నువ్వు అసలు నాకు దూరంగా ఎక్కడ ఉన్నావురా? నాకు రెస్ట్ కావాలి, నిద్ర వస్తోంది. మీరు ఇలాగే నన్ను విసిగిస్తే బయటికి వెళ్ళిపోతాను. వద్దులే, నిద్రపో అని కోపంగా అని పక్కకు తిరిగాడు రామ్. కానీ రామ్ కోపాన్ని పట్టించుకునే స్థితిలో లేదు అనన్య. అమ్మయ్యా అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది. అభిరామ్ వెనక్కి తిరిగి చూసేసరికి అనన్య మంచి నిద్రలో ఉంది. రామ్కి అస్సలు నిద్ర రావట్లేదు. అనన్య తన కళ్ళకి ఎంతో అందంగా కనిపిస్తోంది. పైగా 20 రోజుల నుంచి అలవాటు పడ్డ ప్రాణం అస్సలు దూరంగా ఉండలేకపోతున్నాడు. ముట్టుకోవాలని, గాఢంగా ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది. అమ్మో వద్దులే, అసలే రెస్ట్ లేక అలసిపోయింది. ఇప్పుడు గెలికితే కోపంతో కొట్టినా కొడుతుంది నన్ను. బయటికి వెళ్ళిపోయి నిద్రపోతుంది. రేపటి నుంచి రూమ్లోకి రమ్మంటే రాదు. ఎందుకు, ఈరోజు ఫుల్గా రెస్ట్ ఇచ్చేద్దాంలే అనుకుంటూ అనన్య వైపే కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు అభిరామ్. జున్ను తాంబూలాల దగ్గర నుంచి సత్యనారాయణ వ్రతం వరకు అనన్య ఎన్నో పనులు చేయడం, అటు ఇటు పరిగెత్తడం, కాలు బెనికింది రామ్ అంటూ బాధపడడం. చిన్నగా స్మరణకు రాగానే అభిరామ్ మసాజ్ ఆయిల్ తీసుకువచ్చి అనన్య కాల్కి చిన్నగా అప్లై చేసి రుద్దుతున్నాడు. అనన్య చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. అభిరామ్ తన కాలికి మసాజ్ చేయడం చూసి పెదవుల మీద చిరునవ్వు. అభిరామ్ చేతి స్పర్శ హాయిగా అనిపిస్తోంది. అలా కాళ్ళు ఒత్తుతూ ఉంటే మళ్ళీ మత్తుగా నిద్రలోకి జారుకుంది. అభిరామ్కి మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. 1 గంట 2, 3 అయినా నిద్ర రావట్లేదు. ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కటే ఆలోచన. అను చిన్నగా వేలితో గీరుతూ అంటున్నాడు అభిరామ్. రామ్ గారు, నేను మంచి నిద్రలో ఉన్నాను, డిస్టర్బ్ చెయ్యొద్దు ప్లీజ్. ఒసేయ్, నాకు నిద్ర రావట్లేదే, ప్లీజ్ రావే. నేను ఇక్కడ ఉండాలా, బయటికి పోవాలా? రాక్షసి, మొగుడిని ఇలా ఏడిపించకూడదే. దయ్యమా, నిద్రపో నిద్రపో. కళ్ళ ముందే విందు భోజనం ఉన్నా చేతులు కట్టేసినట్టు ఉంది నా పరిస్థితి అనుకుంటూ అనన్య వైపు కోపంగా చూస్తూ కూర్చున్నాడు అభిరామ్. తెల్లవారుజామున 4 అవుతోంది అనగా అప్పుడు నిద్ర పట్టింది అభిరామ్కి. మార్నింగ్ అయ్యేసరికి అలారం సౌండ్ రావడంతో అనన్య చిన్నగా కళ్ళు తెరిచింది. చాలా రోజుల తర్వాత ప్రశాంతమైన నిద్రపోయినట్టు అనిపించింది. చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. చిన్నగా కళ్ళు తెరిచి అలారం ఆఫ్ చేసి నిద్రపోతున్న అభిరామ్ని చూసి, రాక్షసి, మొగుడిని ఇలా ఏడిపించకూడదే. హను, నాకు నిద్ర రావట్లేదు ప్లీజ్ అని అభిరామ్ అన్న మాటలు గుర్తుకు వస్తూ ఉంటే నవ్వుతూ, అయ్యగారికి నిద్ర వాల్యూ ఈరోజు బాగా తెలిసినట్టుంది, లేకపోతే రోజు ఎర్లీ మార్నింగ్ 3 వరకు నన్ను నిద్రపోనివ్వట్లేదు, నీకు ఇలాగే చేయాలరా అంటూ అభిరామ్ జుట్టు సరిచేసి ముద్దు పెట్టింది అనన్య. అప్పుడే అవకాశం దొరికినట్టు అభిరామ్ ఒక్కసారిగా అనన్యని గట్టిగా హత్తుకున్నాడు. రామ్ వదులు, ఏంటిది? ఇదేమిటో తెలీదా? దీనిని కౌగిలి అంటారు, ఇదిగో ఇది ముద్దు అంటారు అంటూ ముద్దు పెడుతున్నాడు. వదలరా, తెల్లారింది. అయితే మేడం గారు ఇప్పుడే కదా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేనేమి ఇవ్వలేదు, జస్ట్ ముద్దు పెట్టుకున్నాను అంతే. ముద్దెందుకు పెడతారు? ముద్దు వస్తేనే కదా. ఇప్పుడు నీకు నేను ముద్దు వచ్చాను కదా అంటూ అనన్య వద్దు అంటున్నా వినకుండా తనని కౌగిలిలో బంధించి మెడవంపులలో, బుగ్గలపై, లిప్స్ పైన ముద్దులు పెడుతున్నాడు. అనన్య కూడా సహకరిస్తూ ఉండడంతో తనకి కూడా ఇష్టమే అని అర్థమై, నైట్ నుంచి ఎంత ఏడిపించావే, మీరు మాత్రం నన్ను ఏడిపించలేదా ఇన్ని రోజులు? అయితే రివెంజ్ తీర్చుకుంటావా? తీర్చుకోవాలి కదా మరి. 1 గంట సేపటి తర్వాత వాళ్ళ విరహ తాపాన్ని చల్లార్చి
చిరు చెమటల సాక్షిగా ఒకరి కౌగిలిలో ఒకరు ఒద్దిగిపోయారు. రామ్, త్వరగా రెడీ అవ్వాలి. జున్ను వాళ్ళకంటే మనం లేట్గా రూమ్లో నుంచి బయటికి వెళ్తే బాగోదు. అందరూ నవ్వుతారు. నీకేమీ డౌట్ లేదు. వాళ్ళు 10 అయితే కానీ బయటికి రారు. అమ్మయ్యా, నాకిప్పుడు ప్రశాంతంగా ఉందే. నైట్ నుంచి నిద్ర రాలేదు. రామ్, నీకు దండం పెడతా, ఇప్పుడు మాత్రం నిద్రపోకు. ఏ, ఎందుకని? నీకేమ్మా, నైట్ అంతా నన్ను ఏడిపించి నువ్వు హాయిగా నిద్రపోయావు. నాకు నిద్ర లేదు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాను. హాయిగా ఉంది అన్నాడు అభిరామ్. చాలండి, ఇప్పుడు మీరు అంతంతసేపు నిద్రపోతే అందరూ ఏమనుకుంటారు? ఏమనుకుంటారే? నైట్ అంతా మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు అనుకుంటారు. ఈరోజు మీరు నిద్రపోతే కొడతాను, కోపంగా ఫేస్ పెట్టి అంది అనన్య. అనన్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు అభిరామ్. సరే నిద్రపోనులే, నువ్వు స్నానం చేసిరా. చక్కగా స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చింది అనన్య. రామ్ గారు, మీరు వెళ్ళండి స్నానానికి. అను, నువ్వు ఇలా నా కళ్ళకి మరింత అందంగా కనిపిస్తున్నావే అంటూ దగ్గరగా వస్తున్నాడు అభిరామ్. రామ్ గారు, ఆగండి, నేను ఇప్పుడే స్నానం చేశాను. మీకు దండం పెడతాను, బయటికి వెళ్ళాలి, ప్లీజ్ ప్లీజ్. అనన్య భయాన్ని చూసి నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళాడు. అమ్మయ్యా, వీడిప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో అని భయపడి చచ్చాను. అభిరామ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి వచ్చాడు. అనన్య బ్లూ కలర్ శారీ, గోల్డ్ అంచు ఉన్న చీర కట్టుకుంది. తన పొడవాటి జడ చక్కగా దువ్వి జడ వేసుకుని కాటుక, బొట్టు, కుంకుమ పెట్టుకుని చాలా చక్కగా రెడీ అయింది అనన్య. అప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చిన అభిరామ్ భార్య వైపు కన్నార్పకుండా చూస్తూ, వావ్, కత్తిలాగా ఉన్నావే, గుచ్చుకుపోతున్నావు అన్నాడు రొమాంటిక్ లుక్స్తో. అవునా, అయితే జాగ్రత్త ఈ కత్తితో అంటూ వాలు జడ వెనక్కి వేసుకుని నవ్వుతూ రూమ్ బయటికి వెళ్ళింది. అభిరామ్ కూడా ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి వచ్చాడు. ఇంట్లో చంద్రకాంత్ వాళ్ళ ఫ్యామిలీ, నరేంద్ర వాళ్ళ ఫ్యామిలీ, విక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఇంటి నిండా చుట్టాలు, చేతి నిండా పని. ఆడవాళ్ళందరూ వంటింట్లోకి చేరి తలొక పని చేస్తున్నారు. గుమగుమలు ఇల్లంతా. అమ్మా, నిన్నటి వరకు పెండ్లి హడావిడి, ఇప్పుడు ఈ వంటలన్నీ అవసరమా? క్యాటరింగ్ చెప్పేసేవాడిని కదా అన్నాడు అభిరామ్. ఒరేయ్, అలా గిట్లిగా మాట్లాడుకు. వియ్యాల వారికి నా చేతి వంట రుచి చూపించాలని నేనే చేస్తున్నాను. అయినా పట్టుమని 25 మంది లేము, క్యాటరింగ్ ఎందుకురా నీ మొహం? అది కాదమ్మా, అందరూ కష్టపడుతున్నారు కదా. కూరగాయలు తరుగుతున్న అనన్య వైపు చూస్తూ అన్నాడు. ఓరిని, ఇదా నీ బాధ? నీ పెళ్ళాంకి మేమేమి పని చెప్పలేదురా బాబు. అదే నేను చేస్తాను అంటూ వచ్చి కూర్చుంది. ఇప్పటికీ ఒక బంగాళదుంప కూడా తరగలేదు, ట్రై చేస్తోంది అంతే. అది కాదమ్మా, దానికి రాదు కదా, చెయ్యి కోసుకుంటుందేమో. ఏమీ కాదు బాబు, చెయ్యని. మా ఇంట్లో ఎలాగో ఏ పని చేసేది కాదు. ఇక్కడికి వచ్చాక కొంచెమైనా పనివంతురాలయ్యిందని చూసి ముచ్చట పడుతున్నాను. ఏదో ఒక పని చెయ్యని అంది గంగ నవ్వుతూ. రామ్ అలా తన గురించి అందరిలో మాట్లాడడం చాలా కోపంగా అనిపిస్తోంది అనన్యకి. ఇప్పుడు అవసరమా రామ్ నా గురించి అందరి ముందు ఇంత ప్రేమ కురిపించడం? రూమ్లోకి వస్తారు కదా, అప్పుడు చెప్తాను మీ పని అని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసింది. ఆ మెసేజ్ చూసి అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు. అమ్మయ్యా, నా డార్లింగ్ ఫోన్ తన దగ్గరే ఉంచుకుంది, ఫోన్లో మాట్లాడుకోవచ్చు అనుకుంటూ తన రూమ్లోకి వెళ్తున్నాడు హుషారుగా అభిరామ్. ఒక్కసారిగా ఎవరినో గుద్దుకొని ఫోన్ కింద పడిపోయింది. కింద పడ్డ ఫోన్ తీసి అభిరామ్కి ఇస్తూ అందులో ఉన్న మెసేజ్ కూడా చదివింది శ్వేత. తన ఫేస్ క్లియర్గా మారడం అభిరామ్ గమనిస్తూనే ఉన్నాడు. తన ఫోన్ లాక్కున్నాడు. హాయ్ అభి. హాయ్, ఇంటికెందుకు వచ్చావు అడిగాడు అభిరామ్. అదేంటి అభి అలా అడుగుతున్నావు? రాకూడదా? రాకూడదు. ఇంటికి వచ్చి పలకరించే అంత స్నేహం ఇప్పుడు మన మధ్య లేదు. ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడాల్సింది. ఇంతకీ ఎందుకు వచ్చావు సీరియస్గా అడిగాడు. నేనే తీసుకువచ్చాను రామ్ గారు, అప్పుడే లోపలికి వస్తూ అన్నాడు మనోజ్. హాయ్ మనోజ్. హాయ్ సార్, లోపలికి రావచ్చా? వైనాట్, తప్పకుండా రావచ్చు. మనోజ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ అడ్డు తప్పుకున్నాడు అభిరామ్. మనోజ్, శ్వేత ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. శ్వేత వైపు చూస్తూనే చంద్రకాంత్ గారికి విపరీతమైన కోపం. ఏరా, ఏంటి ఇలా వచ్చావు? మనోజ్ వైపు చూస్తూ అడిగారు.
మన ఇంటికి వెళ్ళాను మావయ్య, మీరెవ్వరూ అక్కడ లేరు, అందుకని ఇలా వచ్చాను. మా వియ్యాల వారి అమ్మాయి జున్ను పెళ్లి జరిగి ఇంకా 2 రోజులైనా అవ్వలేదు, అందుకనే ఇక్కడే ఉన్నాము. ఇంతకీ ఏంటి సంగతి, ఇంటికెందుకే వెళ్ళారు అడిగాడు చంద్రకాంత్. మా పెళ్ళి ఇంక నెల రోజులే ఉంది కదా మావయ్య, మీరు ఒప్పుకుంటే అత్తని మా ఇంటికి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నాన్న తీసుకురమ్మన్నారు చెప్పాడు మనోజ్. గంగనా? గంగను తీసుకురమ్మన్నారా? తనకిష్టమైతే నాకు ఏ అభ్యంతరము లేదు, నువ్వే మీ అత్తయ్యని అడుగు అన్నాడు చంద్రకాంత్. తల్లి తండ్రి చనిపోగానే తన పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు వాళ్ళ అన్నయ్య. పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పుట్టింటికి రమ్మని పిలవలేదు. అలాంటిది ఇప్పుడు మనోజ్ పెళ్ళికి పిలుస్తున్నారు. తనలో తానే ఆలోచించుకుంటూ, ఇంకా నెల రోజులు టైం ఉంది కదరా, వస్తానులే అంది గంగ. మనోజ్కి శ్వేతకి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది అనన్య. థ్యాంక్ యూ అను నవ్వుతూ అంది శ్వేత. అను, నువ్వు అభి సార్ మీ ఫ్యామిలీ మొత్తం కూడా మా పెళ్ళికి రావాలి. తప్పకుండా వస్తానురా. భోజనం టైం అవుతోంది, మీరిద్దరూ భోజనం చేసి వెళ్ళండి అంది అనన్య. అయ్యో వద్దను, మేము వెళ్ళిపోతాము, పెళ్లి పనులు చాలా ఉన్నాయి అంది శ్వేత. శ్వేత, వాళ్ళు ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, భోజనం చేసి వెళ్దాము. ఎలాగో అను పెళ్లి భోజనం తినలేదు నవ్వుతూ అన్నాడు మనోజ్. కరెక్ట్గా చెప్పావు మను, భోజనం చేయకుండా మిమ్మల్ని పంపించను. అనన్య కూడా నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళింది. అత్తమ్మా, నా హెల్ప్ ఏమైనా కావాలా? ఏ ఆంటీ, ఏమైనా హెల్ప్ చేయనా? వంటింట్లో పనిచేస్తున్న గంగ నర్మదని చూసి నవ్వుతూ అన్నాడు మనోజ్. ఏమీ అవసరం లేదు మనోజ్, కూర్చుని కబుర్లు చెప్పు. చాలా రోజులైంది నువ్వు మా ఇంటికి వచ్చి. అను నువ్వు ఇద్దరూ కలిసి చదువుకునే రోజుల్లో ఎంత సందడిగా ఉండేది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీ పెళ్ళి పుణ్యమా అని మా ఇంటికి వచ్చావు నవ్వుతూ అంది నర్మద. ఏముంటాయి ఆంటీ, నాకు కూడా పెళ్ళైపోతోంది. ఈ నెలతో బ్యాచులర్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో నవ్వుతూ అన్నాడు మనోజ్. మను, నిజంగానే నువ్వు శ్వేతని ఇష్టపడుతున్నావురా? డౌట్గా మనోజ్ వైపు చూస్తూ అడిగింది అనన్య. ఇంకా నీకు డౌట్ ఎందుకే, శుభలేఖ కూడా చూపించాను కదా. చూశాను లేరా, కానీ నమ్మబుద్ధి వేయట్లేదు. నువ్వే శ్వేతని ప్రపోజ్ చేశావా? నా మొహానికి ప్రపోజ్ సీన్ ఒకటి, అదొక్కటే తక్కువ. నిజంగా అంత ధైర్యం ఉంటే నేను చూడగానే నువ్వంటే నాకు ఇష్టమని నీతోనే చెప్పే ఉండేవాడినిగా. మనసులో మాట చెప్పడం నాకంత ఈజీ కాదు. మరి శ్వేత నిన్ను ప్రపోజ్ చేసిందా? అవును, శ్వేతే ముందు ప్రపోజ్ చేసింది. అసలు నమ్మలేకపోయాను నేను. నా చేతులు పట్టుకుని ఏడ్చింది. నా మీద ఇంత కేరింగ్ చూపిస్తున్నా నువ్వు నా లైఫ్లోకి వస్తే నా లైఫ్ బాగుంటుంది, ప్లీజ్ కాదనకు అంటూ ఎమోషనల్ అయింది. ఒక 20 డేస్లో మా మధ్య అంత బాండింగ్ ఎలా ఏర్పడిందో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది అన్నాడు మనోజ్. నీకే కాదు, మా అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. కొంచెం శ్వేతతో జాగ్రత్త, పెళ్ళయ్యాక నీకెలాగో తిప్పలు తప్పవు అనుకో నవ్వింది అనన్య. విక్రమ్ జున్ను వాళ్ళ గదిలోనే ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా రెడీ అయి బయటికి వచ్చారు. హాల్లో ఉన్న శ్వేత వైపు చూస్తూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో నిలబడింది జున్ను. హాయ్ జున్ను పలకరించింది శ్వేత. హాయ్ అంటూ వంటింటి వైపు చూసింది జున్ను. విక్రమ్ కూడా శ్వేత వైపు చూస్తూ ఒక్క నిమిషం ఆగిపోయాడు. హాయ్ విక్రమ్, గుడ్ మార్నింగ్ అంది శ్వేత. హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ అభిరామ్ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ అభి అని పిలుస్తూ పక్కకు వచ్చాడు విక్రమ్. ఏంట్రా శ్వేత వచ్చింది, మనోజ్ కూడా వచ్చాడు, వంటింటి వైపు చూడు అన్నాడు అభిరామ్. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఊడిపడ్డారు, ఏంటి సంగతి? మన కోసం కాదులే, మా అత్తగారి కోసం. భోజనాలు చేసి వెళ్ళిపోతారు. భోజనాలేంట్రా, వెళ్ళిపోమని చెప్పక ఇప్పటిదాకా జరిగింది చాలదా? నేలని పోయే దరిద్రాన్ని నెత్తికెందుకురా రుద్దుకుంటావు అన్నాడు విక్రమ్. నేనైతే ఇంట్లోకి కూడా రావడానికి ఇష్టపడలేదురా, కానీ వాళ్ళిద్దరూ జంటగా వచ్చేసరికి కాదనలేకపోయాను. భోజనం చేయమని నా శ్రీమతి వాళ్ళకి ఆఫర్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏం మాట్లాడినా బాగోదు. సరే, ఎందుకైనా మంచిది నువ్వు నేను బయటికి వెళ్దాం పదా అన్నాడు విక్రమ్. నిజమేరా, నాకు కూడా అనీజీగా అనిపిస్తోంది. శ్వేత నా వైపు అదోలాగా చూస్తోంది. దాన్ని చూస్తేనే నాకు పిచ్చెక్కుతోంది. పద వెళ్దాం అన్నాడు అభిరామ్. అభిరామ్ విక్రమ్ కలిసి బయటికి వెళ్ళారు.
చంద్రకాంత్, నరేంద్ర, విక్రమ్ వాళ్ళ ఫాదర్ అందరూ కలిసి కార్డ్స్ ఆడుకుంటున్నారు. మనోజ్, నర్మద, గంగ, అనన్య జున్నులతో కబుర్లు చెప్తూ జోక్స్ వేస్తున్నాడు. ఎవరూ తన చుట్టూ లేరని అబ్జర్వ్ చేసి చిన్నగా నడుచుకుంటూ అభిరామ్ రూమ్లోకి వెళ్ళింది శ్వేత. ఆ రూమ్లో అభిరామ్ ఫోటో వైపు అలాగే చూస్తోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అభి, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు కదా? అంత పరాయిదాన్ని అయిపోయానా? అదే రూమ్లో ఉన్న అనన్య, అభిరామ్ల పెళ్లి ఫోటో. దానిని చూడగానే చెప్పలేనంత కోపము వస్తోంది శ్వేతకి. నా అభి పక్కన నేను ఉండాల్సిన ప్లేస్లో ఇది ఉంది అని గట్టిగా అరవాలనిపిస్తోంది. అనన్య అభిరామ్ బెడ్ వైపు చూస్తోంది శ్వేత. నా అభితో నేను షేర్ చేసుకోవాలనుకున్న బెడ్, ఇప్పుడు ఆ ప్లేస్లో మరొకరు ఉన్నారు. అభికి నా మీద 1% కూడా ప్రేమ లేదా? అసలు నేను గుర్తుకురానా? నా ప్రేమ వాడికి తెలీదా? తనతో బెడ్ షేర్ చేసుకున్నాడా? రామ్ గారు, అందరి ముందు ఇంత ప్రేమ కురిపించాల్సిన అవసరం ఏముంది? గదిలోకి వచ్చాక మీ పని చెప్తాను అని అనన్య పంపించిన మెసేజ్ శ్వేత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ శారీరకంగా కూడా ఒక్కటిగా మారారు. ఇంకా నేను అభిని ప్రేమించడంలో అర్థం లేదు. వాడు నన్ను ఎప్పటికీ ప్రేమించడని అర్థమైపోయింది. నేనంటే ప్రేమ లేని మనిషి కోసం ఇంత తాపత్రయపడడం, ఎలాగైనా సరే అతని జీవితంలోకి వెళ్ళాలని ఆరాటపడడం, ఒకసారి అయినా అతని కౌగిలిలో ఒదిగిపోవాలని తప్పించడం, అన్నీ తప్పే. నువ్వంటే ఇష్టం లేదు అని మొహం మీదే చెప్తున్నా కూడా ఎందుకు నేను అంత తప్పించానో అర్థం కావట్లేదు. నా ప్రేమని గెలిపించుకోవడానికి ఏం చేసినా తప్పు లేదనిపించింది. ఆఖరికి నా మీద నేనే నిందలు వేసుకున్నాను. అలా ఎలా ప్రవర్తించానో అర్థం కావట్లేదు. నాది మరీ అంత చీప్ క్యారెక్టరా? హాస్పిటల్లో షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అట్లీస్ట్ నడవడానికి కూడా బాధపడేదాన్ని. ఎవ్వరూ లేని నిస్సహాయ స్థితి. మనోజ్ నేను ఎలాంటి దానినో తెలిసినా కూడా హాస్పిటల్లో నాకు తోడుగా ఉండేవాడు. ఏడుస్తుంటే కళ్ళు తుడిచి ధైర్యం చెప్పేవాడు. నీకు తోడుగా నేను ఉన్నాను, భయపడకు అంటూ నాతోనే ఉండేవాడు. అభి అందగాడు కావచ్చు, సొసైటీలో అతనికంటూ మంచి గుర్తింపు ఉండొచ్చు. నేను ఇష్టపడ్డ మాట నిజమే, కానీ అతనికి నేనంటే ఇష్టం లేదే. బలవంతంగా వాళ్ళ జీవితంలోకి ఇన్వాల్వ్ అయ్యి అనుని దూరం చేసి అతనిని నా వాడిని చేసుకున్నా సుఖపడలేను. నేనంటే ఇష్టం లేని అభిరామ్ జీవితంలోకి అతనికి ఇష్టం లేకుండా ఇన్వాల్వ్ అయ్యి నా సొంతం చేసుకునే కంటే నేను ఎలాంటి దానినో తెలిసినా కూడా మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడే మనోజ్ని చేసుకుంటేనే మంచిది. అభిరామ్ రూమ్లో కూర్చుని చాలా ఎమోషనల్ అవుతూ ఆలోచిస్తోంది శ్వేత. అనన్య అటుగా వెళుతూ శ్వేత వైపు చూసింది. శ్వేత చేతుల్లో అభిరామ్ ఫోటో. అనన్యకి కోపం వస్తోంది. ఇదేంటి మా ఆయన ఫోటో పట్టుకుని ఏడుస్తోంది? మళ్ళీ ఏం డ్రామా ప్లే చేస్తోందో ఏమో. నిజంగానే ఇది మనోజ్ని ఇష్టపడుతోందా, లేకపోతే వాడి జీవితంతో ఆడుకుంటోందా? వెంటనే ఇది మనోజ్కి చూపించాలి అనుకుంటూ మనోజ్ చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి శ్వేత వైపు చూపించింది. మనోజ్, అనన్య ఇద్దరూ రూమ్లోకి వెళ్ళారు. ఏం చేస్తున్నావు శ్వేత? అడిగాడు మనోజ్. ఏమీ లేదు మను, ఏమీ లేదు. అభిరామ్ ఫోటో తీసిన చోట పెట్టేస్తూ కళ్ళు తుడుచుకుంది శ్వేత. శ్వేత, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? అభి సార్ ఫోటో ఎందుకు తీశావు? అడిగాడు మనోజ్. మను, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ అభిరామ్ నన్ను ఇగ్నోర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నేను తప్పు చేశాను, కాదనట్లేదు. ఒకప్పుడు వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎంతగా అంటే వాడి కోసం చావడానికైనా రెడీ, ఎవరినైనా చంపడానికైనా రెడీ, అంతలాగా. అలాంటిది ఇప్పుడు మా మధ్య ఏమీ లేదు. అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ కూడా. నేను ఇక్కడ ఉన్నానని వాడు బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకనో చాలా బాధగా అనిపించింది. తప్పు చేయని మనుషులు ఎవరు ఉంటారు? నిజమే, నేను చాలా దారుణంగా ప్రవర్తించాను, కానీ ఇప్పుడు మారాను. ఇదే రూమ్లో నేను వాడు కూర్చుని చాలాసార్లు చదువుకున్నాము, ఆఫీస్ వర్క్ ఫినిష్ చేశాము, ఇద్దరం కలిసి ఎన్నెన్నో కబుర్లు చెప్పుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు
వాడు నా ఫేస్ చూడడానికి కూడా అసహ్యించుకుంటున్నాడు. ఎందుకనో ఒక్కసారి ఈ రూమ్లోకి రావాలనిపించింది. అభి ఫోటో చూడగానే ఆటోమేటిక్గా చేతిలోకి తీసుకున్నాను. సారీ అను, మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్లోకి రావడం తప్పే, కానీ నాకే తెలియకుండా ఈ రూమ్లోకి వచ్చేసాను. నేను నిజంగా చెప్తున్నాను, ఇకపై నా వల్ల మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. నేను మీ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వను, ఐ స్వేర్. ఎందుకంటే అభి మనసులో నేను లేను, ఎవరి మనసులో ఉన్నానో తెలుసుకున్నాను. మనోజ్ ప్రేమ మాత్రం అస్సలు వదులుకోను అని చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ మనోజ్ని హగ్ చేసుకుంది శ్వేత. వాళ్ళిద్దరినీ చూస్తూ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది అను. అందరూ కలిసి భోజనాలు పూర్తి చేశారు. వెళ్తూ వెళ్తూ అనన్య అభిరాముల వైపు చూస్తూ, అభి, నీ ఫ్రెండ్ పెళ్ళికి తప్పకుండా వస్తావు కదూ అడిగింది శ్వేత. వస్తాను శ్వేత, మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వస్తాను నార్మల్గా చెప్పాడు అభిరామ్. మనోజ్, శ్వేత అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అభిరామ్ తిరిగి తన రూమ్లోకి వచ్చాడు. రామ్ గారు, ఎందుకని మీ ఫ్రెండ్తో సరిగ్గా మాట్లాడట్లేదు? నార్మల్గా మాట్లాడచ్చు కదా అడిగింది అను. అను, బొగ్గుని పాలతో కడిగితే తెల్లగా మారుతుందా? శ్వేత బిహేవియర్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఒక్కసారి నమ్మి తప్పు చేశాను, మళ్ళీ అదే తప్పు చేయలేను. పెళ్ళి జరుగుతోంది, సంతోషం. వెళ్ళి 4 అక్షింతలు వేసి వచ్చేద్దాం, అంతే, అంతవరకే. మళ్ళీ తలపైకి ఎక్కించుకుని తలనొప్పి తెచ్చుకోలేను. నువ్వు కూడా ఈ విషయం లైట్ తీసుకో అంటూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు అభిరామ్. బాబోయ్, శ్రీవారికి చాలా కోపంగా ఉన్నట్టుంది. అభిరామ్ వెనక నుంచి ముందుకు చేతులు వేస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి అడిగింది అను. కోపం కాదు అను, పెండింగ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నాను. జున్ను పెళ్లి హడావిడిలో ఆఫీస్ వర్క్ సరిగ్గా చేయలేదు, చాలా పెండింగ్ ఉంది. అభిగారు, మీరు ఇంత పర్ఫెక్ట్గా అన్ని పనులు ఎలా క్లియర్ చేస్తారండి? ఏ, నువ్వేమైనా నాకు హెల్ప్ చేస్తావా? నా వల్ల కాదు, నా చదువులే నాకు సరిపోతున్నాయి. ఈ ఆఫీస్ వర్క్ అంతా నా వల్ల ఏమవుతుంది? అనన్య ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతున్నాడు అభిరామ్. ఒక మంచి కొడుకుగా మీకు 100 మార్కులు, హస్బెండ్గా అయితే 100 కంటే ఎక్కువే, అన్నయ్యగా అయితే చెప్పక్కర్లేదు. చెల్లెలి పెళ్లి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేసుకున్నారు. సో వాట్, ఇందులో నా గొప్ప ఏముంది? నా ఫ్యామిలీ కోసం నేను చేశాను నవ్వుతూ అన్నాడు అభిరామ్. మరి మీరు నాకు ఇంత ప్రేమని పంచుతున్నారు కదా, నేను కూడా మీకు ఏదైనా చెయ్యాలి కదా. ఏం చేస్తావు? దగ్గరికి వచ్చి ఒక లిప్ కిస్ పెట్టు, చాలా ఘాటుగా అన్నాడు అభిరామ్ రొమాంటిక్గా చూస్తూ. ఛీ, మీకెప్పుడు అదే ధ్యాస, అవే మాటలు మాట్లాడతారు. ఇంకొకసారి ఛీ అన్నావనుకో ఒక్కటిస్తాను. నా పెళ్ళంతో నేను రొమాంటిక్గా మాట్లాడితే తప్పేమిటే? నిన్నే కదా నాకేం కావాలన్నా అడిగేది. కొంచెం సీరియస్గా చూస్తూ అన్నాడు అభిరామ్. నైట్ ముద్దులు ఇస్తాను, కానీ ఇప్పుడు మీకు నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. అవునా? ఏంటి సర్ప్రైజ్? త్వరగా చెప్పు, చాలా పెండింగ్ వర్క్ ఉంది, నాకు కంప్లీట్ చేయాలి నవ్వుతూ అన్నాడు అభిరామ్. అవునా? ఇప్పుడు నేను మీకు ఇంతకు మించిన వర్క్ ఉండే పని చెప్పబోతున్నాను. అది విని మీరు ఎలా రియాక్ట్ అవుతారో. ఏంటి? ఏ విషయం? ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ తల కూడా పైకెత్తలేదు అభిరామ్. మీరు ఫుట్బాల్ నేషనల్ టోర్నమెంట్స్కి మళ్ళీ సెలెక్ట్ అయ్యారు. సో ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్కి వెళ్తున్నాము. ఎగిరి చిన్నగా గంతులు వేస్తూ అంది అనన్య. అభిరామ్ కళ్ళల్లో ఆశ్చర్యం. ల్యాప్టాప్ పక్కన పెట్టేసి, ఏయ్ నిజమా? అయినా నేను అప్లికేషన్ కూడా రాయలేదు కదే. మీ బదులు నేను రాశాను. ఇంత టాలెంట్ ఉండి నేషనల్లో ఆడకుండా ఉంటారా? ఎగురుతున్న అనన్య చేతుల్లో ఉన్న నేషనల్ పాస్ సెలెక్టెడ్ సర్టిఫికెట్ తీసుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అభిరామ్. వెల్కమ్ టు ద నేషనల్ టోర్నమెంట్స్ అభిరామ్, కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద టోర్నమెంట్స్. అది చదివి అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అను? వాళ్ళు నన్ను చూడకుండా టోర్నమెంట్స్కి ఎలా సెలెక్ట్ చేశారు? హలో మై డియర్ హస్బెండ్ గారు, మీరు మర్చిపోయారేమో, నా మొగుడు ఆల్రెడీ నేషనల్ ప్లేయర్, చాలా గేమ్స్లో గెలిచారు కూడా. మీరు వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే.
నేను ప్రత్యేకించి పరిచయం ఏమీ చేయక్కర్లేదు. మళ్ళీ మీరు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తామంటే వాళ్ళు ఎందుకు వద్దంటారు? నేను వెళ్ళి చిన్న రిక్వెస్ట్ చేయగానే వాళ్ళ నుంచి నేను ఊహించని రెస్పాండ్ వచ్చింది. ఈసారి నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడానికి మన ఇండియా తరఫున చాలా తక్కువ మంది ప్లేయర్స్ వెళ్తున్నారు. వాళ్ళల్లో మీరు కూడా ఒకరు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై హస్బెండ్ అంటూ బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపిస్తోంది అను. అభిరామ్ ఆనందానికి హద్దే లేదు. చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ అంటే ప్రాణం. మధ్యలో హెల్త్ డిస్టర్బెన్స్, ఆటకే దూరమైపోయాడు. మళ్ళీ తిరిగి 2 years తర్వాత గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం కలలాగా అనిపిస్తోంది. అమ్మా, అమ్మకి చెప్పావా? అయ్యో రామ్ గారు, ఈ విషయం అందరికీ తెలుసు. మీకే సర్ప్రైజ్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్కి వెళ్ళాలి. నేను దగ్గరే ఉంటాను. మీరు ఓవర్ ప్రాక్టీస్ చేయకుండా చూసుకుంటాను. డాక్టర్స్ చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా? కొంచెం సీరియస్గా లుక్ పెట్టి అంటోంది అనన్య. హో, గుర్తున్నాయి. థ్యాంక్ యూ డియర్ అంటూ అనన్య నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని బుగ్గల మీద ముద్దులు కురిపిస్తున్నాడు అభిరామ్. అబ్బబ్బబ్బా, మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి మహాశయ. అలవాటు చేసుకో బేబీ. అంతేగాని మీరు షేవ్ చేసుకోరా? ఒసేయ్, మీసాలు తీసేయమంటావా? వద్దులేండి, మీరు షేవ్ చేసుకోవద్దు. ముద్దులే మానేద్దాం. అంత సీన్ లేదు. రోజుకి ఒక 100 ముద్దులు, 200 కౌగిలింతలు ఇస్తేనే నాకు స్టామినా వస్తుంది. గేమ్స్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తాను చిలిపిగా చూస్తూ అన్నాడు అభిరామ్. అబ్బా చా, నిజమా? కావాలంటే ఒకసారి తలుపులు వేసిరా. నాలో ఎంత స్టామినా ఉందో నీకే తెలుస్తుంది నవ్వాడు. బాబోయ్, వద్దు బాబు, ఇప్పుడు నాకంత ఓపిక లేదు. అవతల చాలా పనులు ఉన్నాయి. ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు నేను మీ చేతికి చిక్కితే అట్లీస్ట్ 2 గంటలైనా నన్ను వదిలిపెట్టారు అంటూ ఆశగా చూస్తున్న అభిరామ్ చూపులని అబ్జర్వ్ చేసి నవ్వుతూ గబగబా ఆ రూమ్లో నుంచి బయటికి వచ్చేసింది అనన్య. అనన్య, అభిరామ్ ప్రాక్టీస్ కోసం ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళారు. అబ్బా రామ్ గారు, ఎంత బాగుంది ఇక్కడ. ఎప్పుడు మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేస్తారా? అవునను, చాలా రోజులైంది తెలుసా ఇక్కడికి వచ్చి. చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా థ్యాంక్స్ అను నవ్వుతూ అన్నాడు అభిరామ్. థ్యాంక్స్ ఎందుకు? మా ఆయన నేషనల్ ప్లేయర్ అయితే చెప్పుకోవడానికి నాకే గొప్ప కదా. ఇంతకీ ఫుట్బాల్ రూల్స్ ఏమిటో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓఎస్ మై డియర్ శ్రీమతి గారు, 2 టీమ్స్ ఆడతారు. ఫుట్బాల్కి ఒక్కొక్క టీంలో 11 మంది ఉంటారు. టీం ఏ, టీం బి ఆడుతున్నారు అనుకుందాము. టీం ఏ వాళ్ళు వాళ్ళ గోల్ పోస్ట్ని టీం బిలో స్కోర్ చేయాలి. టీం బి వాళ్ళు వాళ్ళ గోల్ పోస్ట్ని టీం ఏలో స్కోర్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫుట్బాల్లో కొన్ని బేసిక్స్ రూల్స్ తెలుసుకుందాము. టోటల్ గేమ్ టైం 90 minutes. గేమ్ స్టార్ట్ అయ్యాక క్లాక్ టైం స్టార్ట్ అవుతుంది. 0 to 19 minutes క్లాక్ ఆగకుండా రన్ అవుతుంది. ఇంజూరియస్ ఏమైనా జరిగినా కూడా క్లాక్ రన్ అవుతూనే ఉంటుంది. టోటల్ 2 half ఉంటాయి. 45 minutes బ్రేక్ ఉంటుంది. బ్రేక్ టైంలో క్లాక్ రన్ అవ్వదు. 3 సబ్స్టిట్యూట్స్కి అలౌ ఉంటుంది. అంటే రామ్ గారు, సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఎప్పుడైనా గేమ్లో అలౌ అవ్వచ్చా? రామ్ చెప్పేది అంతా వింటూ డౌట్గా అడిగింది అనన్య. లేదు అను, ఎగ్జాంపుల్కి బాస్కెట్బాల్ గేమ్లో సబ్స్టిట్యూట్ అంటే మ్యాచ్ జరిగే టైంలో ఎప్పుడైనా వెళ్ళి ఎప్పుడైనా రావచ్చు. కానీ ఫుట్బాల్లో అలా ఉండదు. వన్స్ ప్లేయర్ బయటికి వెళ్ళి సబ్స్టిట్యూట్ వచ్చాడంటే బయటికి వెళ్ళిన ఆ ప్లేయర్ మళ్ళీ గేమ్లోకి రాకూడదు. మ్యాచ్ జరిగేటప్పుడు ఇంజూరియస్ వల్ల టైం ఏమైనా వేస్ట్ అయితే రిఫరీ ఫస్ట్ హాఫ్లో అయితే 45 minutes, సెకండ్ హాఫ్లో అయితే 90 minutes తర్వాత యాడ్ చేస్తారు. క్రికెట్లో టాస్ వేసినట్టే ఫుట్బాల్లో కూడా టాస్ వేస్తారు. మనం గోల్ చేసే ప్రతి బాల్ని ఆపడానికి గోల్ కీపర్ ఉంటాడు. ఏబో మార్కింగ్లో ఉండి మాత్రమే గోల్ కీపర్ బాల్స్ని ఆపాల్సి వస్తుంది. ఇలా చెప్తూనే ఉన్నాడు అభిరామ్. అబ్బబ్బా బాబోయ్, ఆపండి. ఏదో అడిగాననుకోండి, ఇంతలా చెప్పాలా? చూస్తే అదే అర్థమవుతుంది. మీరు ప్రాక్టీస్కి వెళ్ళండి. చూస్తున్నాను కదా, చిన్నగా అర్థమవుతుందిలే. లెక్చర్ ఇవ్వకండి మాస్టారు, బుర్ర వేడెక్కిపోతోంది నవ్వుతూ అంది అనన్య. ఓసిని, నువ్వే కదా అడిగావు. సరే చూస్తూ ఉండు అంటూ చాలా రోజుల తర్వాత గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు అభిరామ్. అతని శరీరం మొత్తం గూస్ బంప్స్ వస్తున్నట్టు అనిపించింది. అభి గోల్ఫ్ చేస్తున్న ప్రతిసారి లేచి నుంచుని క్లాప్స్ కొడుతూ గట్టిగట్టిగా అరుస్తూ
తనతో తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అల్లరి చేస్తోంది అనన్య. అనన్య ఇచ్చే ఎంకరేజ్మెంట్ చూసి నవ్వుతూ గేమ్ ఆడుతున్నాడు అభిరామ్. ఒక్క బాల్ కూడా మిస్ అవ్వనివ్వట్లేదు. అభిరామ్ స్పీడ్ని తట్టుకోవడం ఆపోజిట్ టీం వాళ్ళకి పెద్ద సవాల్గా మారుతోంది. చాలా బాగా ఆడుతున్నాడు అభిరామ్. అభిరామ్ వేసే ఒక్క బాల్ అయినా పట్టుకోవాలని గోల్ కీపర్ తెగ ట్రై చేస్తున్నాడు. బట్ నో యూజ్. అభిరామ్ ప్రాక్టీస్కి వెళ్ళి 15 మినిట్స్ అవ్వగానే, రామ్ గారు చాలండి, ప్రాక్టీస్ టైం కంప్లీట్ అయ్యింది, 15 మినిట్స్కి మించి చెయ్యకూడదు అంటూ అభిరామ్ చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువచ్చేసింది. ఒసేయ్, గేమ్ కంప్లీట్ అవ్వలేదే, అలా మధ్యలోకి రాకూడదు, నీకేమైనా మెంటలా? కోపంగా అన్నాడు అభిరామ్. మీరు ఏమైనా అనుకోండి, డాక్టర్ గారు చెప్పిన మాటలు నేను ఫాలో చేస్తున్నానంతే. 15 మినిట్స్కి మించి మీరు ప్రాక్టీస్ చేయకూడదు. అప్పటికి నేను గట్టిగా విజిల్ ఊదుతూ బయటికి రమ్మని మీకు సిగ్నల్ ఇస్తుంటే అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. అందుకనే అలా గేమ్ మధ్యలోకి వచ్చేసాను. పదండి వెళ్దాం. అను, ఏదేమైనా నువ్వు గేమ్ మధ్యలో నన్ను తీసుకురావడం నాకు నచ్చలేదు. అంత కష్టపడి ఆడాను, గెలుపుకి అంచుల్లో ఉండగా లాక్కు వచ్చేసావు. మీరు ఆల్రెడీ గెలిచేశారు. మీరు చేసిన స్కోర్ని బీట్ చేయడం వాళ్ళ వల్ల కాదు. మీరు ఒక్కరే ఆడతారా ఏంటి? మీతో పాటు ఆడే టీం మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వాలి కదా. పాపం వాళ్ళకి ఒక్కసారి కూడా గోల్ఫ్ వేసే ఛాన్స్ ఇవ్వట్లేదు మీరు. రండి, ఎన్ని చెమటలు పట్టేశాయి అంటూ పవిటి కొంగుతో తుడుస్తోంది అను. అను, నువ్వు ఇంత ప్రేమగా చీర కొంగుతో తుడుస్తుంటే భలే బాగుంది. ఇంటికి వెళ్ళిపోదాం, రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అభిరామ్. ఆహా, ఇంటికి వెళ్ళిపోయి ఏం చేస్తారేంటి? నీకు తెలీదా దొంగ అంటూ అనన్య నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాగాడు. ఆ అని అరుస్తూ అభిరామ్ని కొంచెం దూరంగా తోసేసి, హలో మేస్టారు, మనం బయట ఉన్నాం, అందరూ చూస్తున్నారు, మీ రొమాన్స్కి బ్రేకులు వేస్తే మంచిది. అలాగే మేడం గారు, మీరు ఆ విషయం మరీ అంత క్యూట్గా చెప్పక్కర్లేదు. ఈ ఎక్స్ప్రెషన్స్తోనే నన్ను నీ చుట్టూ తిప్పుకుంటున్నావు చిలిపిగా చూస్తూ అన్నాడు అభిరామ్. చాలు రాముగారు, మీ రొమాంటిక్ లుక్స్ మాటలు ఆపండి, ఇంకా నాకు బాగా ఆకలి వేస్తోంది. పానీపూరి తిందామా? పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని తిప్పుతూ ఫుట్బాల్ గ్రౌండ్ బయట ఉన్న చాట్ బండి వైపు చూస్తూ అంది అనన్య. అను, మనం రెస్టారెంట్కి వెళ్ళి తిందాం, ఇక్కడ వద్దే, చిరాకుగా ఫేస్ పెట్టి అన్నాడు అభిరామ్. ఊరుకోండి రాముగారు, ఇప్పుడు మీరు నన్ను రెస్టారెంట్కి తీసుకువెళ్తారా? పానీపూరికి కూడాను. ఇక్కడే తింటే ఏమవుతుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. నేను ఇక్కడే తింటాను, నాకు ఆకలి వేస్తోంది. సరే పద, చెప్తే వినవు కదా, అలా ఎగరికే బాబు, నడు అన్నాడు అభిరామ్ అనన్య ఎక్స్ప్రెషన్స్ చూస్తూ. దాదా, దో ప్లేట్ పానీపూరి దేదో. టీకే బేటీ ఆయియే, 2 మినిట్స్ నవ్వుతూ అంటూ పానీపూరి 2 ప్లేట్స్లో పెట్టించాడు బండివాడు. దాదా, ఇక్కడ వ్యాపారం ఎలా సాగుతోంది? పర్వాలేదు బేటీ, కాలేజీ పోరగాళ్ళు నా దగ్గరే తింటారు. అవునా, పానీపూరి చాలా టేస్ట్గా ఉంది. శుక్రియా బేటీ నవ్వుతూ అంటున్నాడు. ఇటువైపు ఎప్పుడు వచ్చినా నేను నీ బండి దగ్గరే పానీపూరి తింటాను, చాలా బాగున్నాయి దాదా. ఇంకొక ప్లేట్ నవ్వుతూ చాలా ఫాస్ట్గా తినేస్తోంది అనన్య. అభిరామ్ ఒక్క ప్లేట్ పానీపూరి తినేలోపు అనన్య 5 ప్లేట్ తినేసింది. ఒసేయ్, చిన్నగా తినవే, ఏమిటి ఆ తినడం? అబ్బా రామ్ గారు, మీకు తినడం రాదు, పానీపూరి ఫాస్ట్గానే తినాలి, లేకపోతే నానిపోయి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. నేను నా ఫ్రెండ్ అయితే పోటీ పడి మరీ తినేవాళ్ళం, మీ జున్నుతో సహా నవ్వుతూ అంది అనన్య. ఆహా, అవునా? అయినా నాకు మీ బ్యాచ్ గురించి ఎందుకు తెలీదు? తొట్టి గ్యాంగు, ఎప్పుడు ఎగురుతూ గోల చేస్తూ క్లాసులో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు నవ్వుతూ అన్నాడు అభిరామ్. హలో రామ్ గారు, మీరు కూడా ఒకప్పుడు స్టూడెంటే, మర్చిపోవద్దు తాను కూడా నవ్వుతూ అంది అనన్య. అను, ఇంతకీ ఈ పానీపూరి బండి అతను నీకు తెలుసా? దాదా అంటూ అంత చక్కగా మాట్లాడుతున్నావు. మాట్లాడడానికి పరిచయం అక్కర్లేదు మాస్టారు, నేను దాదా అని పిలవగానే ఆయన నన్ను బేటీ అన్నాడు కదా, ఆ పలకరింపు చాలు నవ్వుతూ అంది అనన్య. అను, నీలో నాకు ఈ క్వాలిటీనే భలే నచ్చింది, అందరితో భలే కలిసిపోతావు. కాలేజ్ క్యాంటీన్లో పనిచేసే రహీంని భయ్యా అని పిలుస్తూ తొలి చూపులోనే నన్ను నీ వైపుకి తిప్పుకున్నావు, అట్రాక్ట్ అయ్యేలాగా చేశావు చిలిపిగా చూస్తూ అన్నాడు అభిరామ్. అవునా, అయితే నాకు మీరు అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ అయిపోయారన్నమాట. క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి పానీపూరి తింటూ అంది అనన్య. నిజమే,
మేడం గారిని లైన్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. ఇండైరెక్ట్గా చాలాసార్లు ప్రపోజ్ చేశాను. బట్ మేడం గారిది ట్యూబ్లైట్ బుర్ర కదా, వెంటనే వెలగలేదు నవ్వుతూ అన్నాడు అభిరామ్. హలో మేస్టారు, మర్చిపోవద్దు, నేను కూడా ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చాను. త్వరలోనే టాపర్ అయిపోతాను. కాలేజ్ గోడల మీద టాపర్ అభిరామ్ అని ఉన్న మీ పేరుని కబ్జా చేసేస్తాను. చూస్తూ ఉండండి నవ్వుతూ అంది అనన్య. అవునా, ఆల్ ద బెస్ట్. నా పిల్లని నాకన్నా బ్రిలియంట్గా ఉండడం నాకు ఇష్టమే. మరి ఈరోజు ఎక్స్ట్రా క్లాసులు మొదలు పెడదాం, కొంచెం సీరియస్గా చూస్తూ అన్నాడు అభిరామ్. బాబోయ్ రామ్ గారు, నేనేదో ఊరికే అన్నాను. నాకు క్లాస్ ఫస్ట్ చాలు. ఇప్పుడు మీరు నన్ను చదువు చదువు అంటూ తబలా వాయించినట్టు వాయించడం మొదలు పెట్టకండి మహానుభావ. ఏదో అల్పప్రాణిని, నన్ను ఇలా వదిలేయండి. ఏడుపు మొహం పెట్టింది అనన్య. ఒసేయ్, ఏంటే అంతలోనే మాట మార్చేశావు? ఇప్పుడే కదా నా పేరుని యాక్టిఫై చేస్తా అన్నావు. అందుకు టైం ఉండాలి కదా. మార్నింగ్ కాలేజీకి వెళ్ళాలి, ఈవినింగ్ ఇంటికి వచ్చి మీ అమ్మగారికి హెల్ప్ చేయాలి, ఇంట్లో పని అంతా అయ్యాక కాలేజ్ వర్క్ అంతా ఫినిష్ చేయాలి. నైట్ మీరు నన్ను నిద్రపోనివ్వరు. నిద్రపోతే గట్టిగా కౌగులించుకుని ముద్దులు పెట్టి మరీ లేపేస్తారు. తెల్లవారుజామున 3ంటికి వదిలిపెడతారు. ఇక నాకు రెస్ట్ ఎక్కడుంది? ఎక్కడ చదువుకుంటాను? పోనీ ఒక పని చేస్తాను, పెద్ద పెద్ద చక్రాలంటి కళ్ళు తిప్పుతూ అంది అనన్య. అనన్య చెప్పేదంతా వింటూ ఏంటి కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు అభిరామ్. పెళ్ళి కాకముందు నేను జున్నుతో పాటు నిద్రపోయేదాన్ని. నేను కాలేజ్ టాపర్ అయ్యే వరకు మళ్ళీ జున్నుతో నిద్రపోతాను, మీతో నిద్రపోను. అప్పుడు నిజంగానే స్టడీస్లో బాగా చదువుకునే టైం ఉంటుంది. ఏమంటారు? చిన్నగా నవ్వుతూ అడిగింది అనన్య. ఏంటి ఇదా నీ ప్లాను? ఏ బాలేదా? ఏడ్చినట్టుంది. అందుకే నిన్ను ట్యూబ్లైట్ అనేది. పెళ్ళయ్యి నెల రోజులు కాలేదు, అప్పుడే వేరే రూమ్లో పడుకుంటావా? పైగా జున్ను విక్రమ్ ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. ఇప్పుడు జున్నుకి పెళ్ళయింది, ఆ విషయం మర్చిపోవద్దు. మా విక్రమ్ గాడికి 3 సంవత్సరాల ప్రేమ పోరాటం తర్వాత పెళ్లి జరిగింది. తెగ మురిసిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు వాడి ఆనందానికి బ్రేక్స్ వేయకు, కొంచెం సీరియస్గా అన్నాడు అభిరామ్. అబ్బా, మీ ఫ్రెండ్ గురించి ఆలోచించి మీరు అలా అంటున్నారా? నిజం చెప్పండి, ఇందులో మీ షెల్ఫిష్నెస్ ఏమీ లేదా? డౌట్గా అభిరామ్ వైపు చూస్తూ అడిగింది అనన్య. ఎందుకు లేదు, నేను కూడా నా పెళ్ళానికి ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేను. అది మ్యాగ్నెట్, నన్ను లాగేస్తుంది. నవ్వుతూ రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అభిరామ్. చాలు చాలు ఆపండి, చూపులతోనే తినేస్తారా ఏంటి? చూడడం కూడా తప్పేనా? నా పెళ్ళాన్ని నేను చూడొచ్చు, తప్పేమీ లేదు. అలా అని 10 మందిలో అలా చూస్తారా? సరే, ఇంటికి వెళ్ళాక చూస్తాను, పద వెళ్దాం. అయితే ఈరోజు నైట్ నాకు ఎక్స్ట్రా క్లాసులు ఇవ్వరు కదా? ఇస్తానంటే చెప్పండి, అట్లీస్ట్ నేను అత్తయ్య గారి గదిలోనైనా నిద్రపోతాను. టైం కావాలి కదా? డౌట్గా అభిరామ్ వైపు చూస్తూ అంది అను. ఒసేయ్, నాకు దూరంగా ఉండడానికి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేయకు, అస్సలు వర్కౌట్ అవ్వవు. అయినా నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ నాకు నువ్వు కూడా దూరంగా ఉండలేవు. కావాలంటే ఈ ఒక్కరోజు ఉండి చూడు. అట్లీస్ట్ మనం 20 రోజుల నుంచి ఒకరికొకరం హత్తుకుపోయి నిద్రపోతున్నాం. అలాంటిది ఇప్పుడు సడన్గా దూరం వస్తే నీకు మాత్రం నిద్ర వస్తుందా ఏంటి అన్నాడు అభిరామ్. సరే, ఈరోజు ట్రై చేస్తాను, మీరు నా దగ్గరికి రాకుండా ఉండండి. అలాగే, ఈ ఒక్కరోజు చూడు. బట్ రేపటి నుంచి నేను చచ్చినా దూరంగా ఉండను. ఈరోజు నన్ను దూరంగా ఉంచినందుకు రేపు దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కసిగా కొంచెం కోపంగా నొక్కి నొక్కి మాట్లాడుతూ అన్నాడు అభిరామ్. ఏంటండోయ్ అలా అంత కోపంగా చూస్తున్నారు? మీరే కదా చెక్ చేయమన్నారు. సరేనే, మాట అంటే చాలు పట్టేసుకుంటున్నావు కదా, ఓకే అంటున్నాను. బట్ రేపు మాత్రం నిన్ను అస్సలు నిద్రపోనివ్వను. ఇంతకీ మీరు నాకు ఈరోజు నైట్ నుంచి ఎక్స్ట్రా క్లాసులు చెప్తారా? ఒసేయ్, నువ్వు కంగారు పడిపోకు, ఏమీ చెప్పను. నార్మల్గా డైలీ వర్క్ చేస్తే చాలు. నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు, అది చాలు నాకు. టాపర్ అవ్వాలని నేనేమీ నిన్ను ఇబ్బంది పెట్టను, ఓకేనా? కంగారు పడుతున్న అనన్యని చూసి చిన్న నవ్వు నవ్వాడు అభిరామ్. సరే అయితే అంటూ, రామ్ గారు, మీ చేతితో నాకు ఒక్క పానీపూరి తినిపించరు? అప్పటికి 10 ప్లేట్స్ పైన తిన్న అనన్య వైపు చూసి నవ్వుతూ, సరేరా అని తన ప్లేట్లో నుంచి ఒకటి తీసి అనన్యకి తినిపించాడు అభిరామ్. థ్యాంక్స్ రామ్ గారు అంటూ నవ్వుతూ తింది అనన్య.
పానీపూరి బండివాడికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి కాస్త ముందుగా పార్క్ చేసి ఉన్న బండి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు అనన్య, అభిరామ్. అను, అలా రోడ్డు మధ్యలో నడవకు, ఇలారా, చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు అభిరామ్. అబ్బా వదలండి రామ్ గారు, నాకు తెలుసు. ఏం తెలుసు? తింగర్ బుచ్చిలాగా ఎగురుతున్నావు. ఆ చీర కాళ్ళకు అడ్డుపడి పడిపోతావేమో అని నాకు భయమేస్తోంది. మళ్ళీ దెబ్బలు తగిలితే ఏడుస్తూ కూర్చుంటావు. ఇంజెక్షన్ చేయించుకోవడానికి గోలగోల చేస్తావు. ఏమీ అవసరం లేదు, నోరు మూసుకునిరా. అనన్య చెయ్యి పట్టుకుని వదలమని అంటున్నా వదలకుండా నడిపిస్తున్నాడు అభిరామ్. ఏంటో మీరు మరీ ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే, నా చెయ్యి పట్టుకుని ఇలా నడిపిస్తూ ఉంటే ఈ చల్లని గాలికి నాకు ఒక పాట గుర్తుకు వస్తోంది. అభిరామ్ చేతికి తన చేతిని పెనవేసి అంది అనన్య. అవునా, ఏది పాడు వింటాను. బైక్ స్టార్ట్ చేసి అన్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ని హత్తుకుని కూర్చుని తన రైట్ హ్యాండ్ మోచేతి వరకు అభిరామ్ భుజంపై వేసి దగ్గరగా జరిగి పాట పాడుతోంది. మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.